నమస్కారం అండి, జై శ్రీరామ్. నా ఎదురుగా కస్టమర్ ఉన్నారు, వైజాగ్ నుంచి వచ్చారు. సార్ మీ పేరు చెప్పండి. జగన్ సార్. జగన్. జగన్. మేడం మీ పేరు? నా పేరు గాయత్రి. గాయత్రి. సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్? 104 ఏరియా. 104 ఏరియా. మీరు ఏం చేస్తుంటారండి? నేను ఇండియన్ నేవీలో వర్క్ చేస్తాను. ఇండియన్ నేవీలో వర్క్ చేస్తారు. బాబు నీ పేరమ్మా? పనితి జోయల్. బంగారు నీ పేరు? అయ్యో ఓకే సార్. ఎలా ఉంది సార్ లేఅవుట్, అది ఎలా ఉంది? సో అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది సార్. చాలా బాగుంది, డెవలప్మెంట్ కానీ అండ్ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. యాక్చువల్లీ నాది డ్రీమ్ ప్రాజెక్ట్ సార్ ఇది. డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఓకే. లైఫ్ టైం అచీవ్మెంట్ అనుకోవాలి నేను. లైఫ్ టైం అచీవ్మెంట్. యాక్చువల్లీ నాకు వేరే గోల్స్ ఏం లేవు. ప్రజెంట్ అయితే నేను బాగా వైజాగ్ మొత్తం ఏరియాస్ అన్ని కూడా అసెస్ చేసిన తర్వాత సో ఫ్యూచర్ ఇక్కడ ఉండబోతుందని నేను ఇక్కడ ఏరియా అంతా చూసి సెలెక్ట్ చేసిన ఏరియా అనమాట ఇది. ఓ వైజాగ్ మొత్తం అసైన్ చేసి అన్ని తిరిగి ఫైనల్ గా ఇక్కడ బాగుంటుందని ఇక్కడ కొన్నారు. ఫ్యూచర్ లో అంటే 10 to 15 years తర్వాత ఒక పొల్యూషన్ లేకుండా ఉండే ఒక మంచి ఏరియా ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి ఈ ఏరియాని నేను చూస్ చేశాను అనమాట. దాని గురించి మీరు గ్రౌండ్ వర్క్ చేశారు? గ్రౌండ్ వర్క్ చాలా చేశాను. 2 సంవత్సరాలు తిరిగారా రియల్ గా? 2 సంవత్సరాలు. మధురవాడ నుంచి ఇటు అనకాపల్లి ఆ ఏరియాస్ అన్ని కూడా ఆల్మోస్ట్ నేను ఫ్రెండ్ తో కలిపి తిరిగాను అనమాట. తిరిగారు. యాక్చువల్ తను ప్లాట్ తీసుకుంటా అన్నాడు, తనతో పాటు నేను జస్ట్ క్యాజువల్ గా తనతో పాటు తిరిగాను అనమాట. సో ఆ ప్రాసెస్ లో నాకు ఒక థాట్ వచ్చింది. ఆ దాంట్లో భాగంగా ఏంటంటే అన్ని ఏరియాస్ కంటే కొంచెం ఫ్యూచర్ లో ప్రశాంతంగా ఉండే ఏరియా ఏంటంటే ఇది నేను చూసేసాను అన్నమాట ఏరియాలో. ఈ ప్రాసెస్ లోనే మీరు నాకు కనెక్ట్ అయ్యారు సార్. యూనివర్సిటీస్ అయితే చూసారా? చూసాను సార్. పెట్రోలియం యూనివర్సిటీ ఇంకా చూడలేదు. సో ఐ విల్ గో దేర్. మీరు వెళ్ళండి. ఇప్పుడు అప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. మేడం మీకు ఎలాగ అనిపించింది? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అంటే అప్పుడు స్టార్టింగ్ మేము తీసుకున్న దానికి ఇప్పటికి చాలా అంటే చాలా బాగుంది, బాగా కనిపిస్తుంది, బాగా చేశారు. ఎక్కడ ఉంది సార్? హ్యాపీ. వెరీ గుడ్ మేడం. చాలా హ్యాపీ. ఏ స్ట్రీట్ లో ఉంది సార్ మీ ప్లాట్? శ్రీ డొక్కా సీతమ్మ గారి స్ట్రీట్ సార్. ఆ పేరు ఎలా కనిపించింది మీకు? అది పవన్ కళ్యాణ్ గారి ఒక మోస్ట్ పవర్ఫుల్ నేమ్ సార్. అది ఆయన ఇన్స్పిరేషన్ అది. సో ఆవిడ ఏంటంటే ఎవరికి ఫుడ్ లేకపోయినా గోదావరి జిల్లాలో ఏ టైం అయినా కానీ ఆవిడ స్వయంగా వండి పెట్టి ఆవిడ పేరు మీద స్ట్రీట్ అనేది చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఇక్కడ భోజనం ఉంటదని మీరు అనుకున్నారు? ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. క్యాజువల్ గా చూసి వెళ్దాం, చాలా లేదు కదా అని. డొక్కా సీతమ్మ గారి స్ట్రీట్ దాని వల్లే వచ్చింది. మేడం మీరు హ్యాపీ కదా మేడం? నేను చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. ఓకే. ఇది కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ సార్. ఓ మేడం గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఓ మేడం కొంచెం ఇలా చూడండి మేడం. ఓకే. మేడం గారి గురించే కొన్నారు మీరు, అంతేనా? అలానే కాదు సార్, అంటే ఒక ఫ్యూచర్ లో మా ఫ్యామిలీ ఇలా ఉండాలి అని కొంచెం అనుకొని ఒక అంటే విశాలంగా ఇల్లు కట్టుకోవాలి ఇండిపెండెంట్ గా అనే థాట్ నాకు ఎప్పుడు. ఆ ప్రాసెస్ లోనే నేను సెలెక్ట్ చేశాను సార్. ఒకటి హైలైట్ ఏంటంటే 2 సంవత్సరాలు మీరు సర్వే చేశారు అన్నది నాకు తెలియదు ఇప్పుడు దాకా. సర్వే అంటే అదే మరి అంత ఈజీ కాదు కదా, డైరెక్ట్ గా వచ్చి కొనేలేదు మీరు, అంతకు ముందు చూసారు. చాలా సంతోషం. టీమ్ కూడా సపోర్ట్ చాలా ఎక్కువ సార్. గోవింద్ సార్ అయితే యాక్చువల్లీ గోవింద్ సార్ కలిసాను చాలా సార్లు. ఫ్యామిలీ మెంబర్ లాగా అయితే ఈ ప్లాట్ ని అలాట్ చేయడం మనకైతే కానీ సార్ సపోర్ట్ చాలా ఎక్కువ సార్, మర్చిపోలేదు. కంగ్రాచులేషన్. సత్యనారాయణ గారు కానీ, నాయుడు గారు అండ్ శ్రీను గారు, అండ్ ఎస్పెషల్లీ మీ సపోర్ట్ అందరిని జ్ఞాపకం పెట్టుకున్నారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. వెళ్ళేటప్పుడు యూనివర్సిటీ చూసేయాలండి సార్. థ్యాంక్ యూ.